డెబ్యూ ఫిల్మ్ పటాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సెకండ్ ఫిల్మ్ సుప్రీం ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. రాయల్ ఫ్యామిలీ నుంచి దానంగా వచ్చిన భూమిపై కబ్జా చేయాలనుకుంటాడు విక్రమ్ సర్కార్ అంటే మన విలన్ కబీర్. దానికి చెక్ పెడతాడు బాలు అంటే మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ప్రాసెస్ లో ఎంతమంది లైఫ్స్ బాగుపడతాయి, మధ్యలో బాలు లవ్ స్టోరీ ఏమవుతుంది, అండ్ ఇదంతా జరిగేది ఎవరి వల్ల, దేనికోసం అనేదే సుప్రీం స్టోరీ. సుప్రీం హీరోగా ఇంకో మెట్టు ఎదిగాడు సాయి ధరమ్ తేజ్ సుప్రీం సినిమాతో. తన రిజిడ్ లుక్స్ పైన, ఎక్స్ప్రెషన్స్ పైన బాగా వర్కౌట్ చేసినట్టు అనిపించింది. క్లోజ్ టు న్యాచురల్ యాక్షన్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు సుప్రీం సినిమాలో. డాన్స్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ ఆన్ అ హోల్ సుప్రీంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇరగదీశాడు. రాశి ఖన్నా ఫన్నీ కాప్ రోల్ లో భలే పర్ఫామ్ చేసింది. తన యాక్టింగ్ కూడా బాగుంది, తన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కానీ సాయి ధరమ్ తేజ్ ఎనర్జీతో మ్యాచ్ అవ్వలేకపోయింది. ఎస్పెషల్లీ సుప్రీం హీరో సాంగ్ లో అయితే రెజీనా ఉండుంటే సరైన న్యాయం జరిగేది ఈ సాంగ్ కి అనిపించింది. యాక్చువల్ గా సినిమా నరేషన్ స్టార్ట్ అయిన వెంటనే అబ్బా మళ్ళీ భూ కబ్జా పైన వస్తున్న రొటీన్ స్టోరీనా అని బాగా నీరసపడ్డాను. బట్ హీరో ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఎక్కడ ఆగకుండా క్రేజీగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో కడుపుబ్బా నవ్వించేసింది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ ఊపు, ఆ క్రేజీనెస్ ఎక్కడ తగ్గకుండా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కొంచెం భజరంగి భాయిజాన్లా అనిపించింది కాన్సెప్ట్, అండ్ అక్కడక్కడ కొన్ని లాగింగ్ సీన్స్ ఉన్నాయి. ఇది మినహా ఆన్ ఎ హోల్ సినిమా మొత్తం చాలా బాగా తీసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ కమ్ రైటర్ అనిల్ రావిపూడి. కంగ్రాచులేషన్స్ టు హిమ్. సెకండ్ హాఫ్ లో పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్ రెడ్డిల బ్యాండ్ మేళం కామెడీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, సురేఖావాణి, అలీ, జేపీ, రవికిషన్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ లో లీనమైపోయి బాగా ఎంటర్టైన్ చేశారు. ఎస్పెషల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ మిఖేల్ గాంధీ అలియాస్ రాజన్ అయితే అందరి మనసులు దోచేసుకున్నాడు. కొన్ని చోట్ల బాగా పిండేశాడు కూడా విత్ హిస్ సెంటిమెంట్. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బానే ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అన్ని బాగున్నాయి ఎక్సెప్ట్ ఫర్ ది సాంగ్స్. అన్ని సాంగ్స్ విజువల్ గా బానే ఉన్నాయి, బట్ ట్యూన్స్ ఆర్ జస్ట్ ఓకే. యమదొంగ నుంచి రీమిక్స్ చేసిన క్లాసిక్ సాంగ్ సుప్రీం హీరో కూడా చప్పగా అనిపించింది. కొరియోగ్రఫీ కూడా అంత ఖాస్ లేనందుకు ఆ కిక్కే రాలేదు. మన మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగే సాంగ్స్ కూడా అమేజింగ్ గా ఇచ్చుంటే ఇంకా జింగ్ ఉండేది సుప్రీం. మొత్తానికి ఓవరాల్ గా నాకు ఈ సినిమా ఓకే అనిపించినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు చూసారా సుప్రీం? మీకు ఎలా అనిపించింది? మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇట్స్ ఎ ట్రావెల్ మూవీ. నేను సెకండ్ ఫిల్మ్ పటాస్ తర్వాత ఒక ట్రావెల్ మూవీ చేద్దామని అనిపించింది నాకు. సో నాకేమైనా అనిపించినాయి, చెప్పాలనుకున్నాయి ఆ సీన్స్లో ఇంకార్పొరేట్ చేసి చెప్పాలనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా అని కాదు, కానీ నేర్చుకోవడం అంటే సినిమానే నాకు అన్నీ నేర్పింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం, అందరిని ఇమిటేట్ చేయడం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కామెడీ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అప్పట్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. కమర్షియల్ ఫార్మాట్ అనేది సేఫెస్ట్ ఫార్మాట్ లాగా ఫీల్ అవుతాం. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసి. ఆ నమ్మకం అయితే మాకుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. మాకు మీ లవ్ అండ్ విషెస్ కావాలి. ఇట్స్ ఆల్రెడీ హిట్ టాక్ బట్ ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.